క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అనుదిన బైబిల్ పఠనమునకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం మొదటి భాగము ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనములను చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను: ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించున్నారు. మీ హృదయములు జమకనీయుకుడి, భయపడుకుడి, వణుకుకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకటి స్త్రీని ప్రదానం చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడుగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరులను గుండెలు అధైర్యపడకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులు నడుచుటకు సైన్యాధిపతులను నియమించును. యుద్ధము చేయుటకు మీరొక పురం మీదకి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానం అనేది నీకు ఉత్తరం ఇచ్చి గుమ్మములను తెరిచిన ఎడల దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాన్ని ముట్టడి వేయుడి. నీ దేవుడైన యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారి అందరినీ కత్తి హతము చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములో ఉన్న యావత్తును, దాని కొల్ల సొమ్మంతను నీవు తీసుకుని వచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్ము నీవు అనుభవించుదువు. ఈ జనులు పురములు గాక నీకు బహుదూరముగా నుండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగును చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చున్న ఈ జనుల పురములలో ఊపిరిగల దానిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెర్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయంలో చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా వీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేయుట వారు మీకు నేర్పకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారిని నిర్మూలన చేయవలెను. నీవు ఒక పురములో లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధము చేయొచ్చు. అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరులరా, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలమును నిచ్చినవి కావని నీ వెలుగుదువో వాటిని పడవేసి నరికి నీ యుద్ధము చేయి పురము పాడవు వరకు వాటిలో దాన్ని ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును. ఈ భాగంలో మనం గమనిస్తే యుద్ధానికి వెళ్ళేటువంటి వారు ఎలాగో వెళ్ళాలి. యాజకులు ముందుగానే వచ్చి చెప్తున్నారు ఏమంటే, మీరు భయపడద్దు, జమ్మకద్దు, ధైర్యంగా వెళ్ళండి, మీకు దేవుడు సహాయంగా ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు అనే విషయాలు. అయితే యుద్ధంలో జయించబడినప్పుడు వీరిని మాత్రము పూర్తిగా సమూల నాశనం చేయాలి. ఎవరు అంటే పాపమును ప్రేరేపించి పాపమును నేర్పించేటువంటి
వ్యక్తులు హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, ఫెర్జీయులు, హెవీయులు, ఎబేసీయులను వారు నివసింపకూడదు, వారిని సర్వనాశనం చేయాలని ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే, ఇప్పుడు ఈటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఆ దినమును ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందురు, తిరుగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తు చోట్లకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదమ వృక్షములు పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డ పిడిసరకాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిమిత్తమైన ఉని పట్టున పోవుచున్నాడు, వారి నిమిత్తము ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారు యొద్ద కొండ పగిలిపోవును, బావి యొక్క చక్రము పడిపోవును, మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తమును వ్యర్థమే. ప్రసంగి జ్ఞాని అయ్యుండి అతడు జనులకు జ్ఞానమును బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను క్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావములతో వ్రాయుటకు పూనుకొను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలుల వలెను, చక్కగా కూర్చబడి బెగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్లున్నవి. ఇదియునుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దాని అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదియు విన్న తరువాత తేలిన ఫలితార్థమేది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను బాల్య దినములందే స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. గమనించినట్లయితే ప్రతి క్రియ కూడా తీర్పు దినాన మంచిదే గాని చెడ్డదే గాని తీసుకురాబడుతూ ఉన్నది. గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, భూమి కింద సమస్తము వ్యర్థము అని జ్ఞాని అయిన సొలొమోను వివరిస్తూ ఉన్నాడు. కనుక మనము ప్రభువుని బాల్య దినములనందే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మన్నైనది వెనకటి వలన మంటికి చేరుతుంది, మరలా భూమికి చేరును. ఆత్మ దేవుడు దయచేసినది కాబట్టి దేవుని యొద్దకు అది మరలా పోతుంది. కనుక ఆత్మను శరీరమును అగ్నిలో పడవేయడానికి మనం భయపడవలసిన వారంగా ఉండి జాగ్రత్తగా ముందుకు కొనసాగాలని ఈ అధ్యాయం మనకి వివరిస్తూ ఉన్నది. అలాగే 3వ భాగాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 11వ అధ్యాయాన్ని మనము గమనిద్దాం. అన్ని జనులు దేవుని వాక్యమును అంగీకరించి అపోస్తులను యూదులు అందంతటను సహోదరులు వినిరి. పేతురు యెరూషలేములకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తువని ఆయనతో వాదం పెట్టుకున్నది. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఈ సంగతులు ఇలాగ వివరించి చెప్పాను. నేను ఎప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడైతిని. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగెను. అదేమనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒకటి ఒక విధమైన పాత్ర ఆకాశమును దిగి నా యొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరి చూసి పరీక్షింపగా భూమి అంతటా చతుష్పా జంతువులు, అడవి మృగములు, ప్రాకిడి పురుగులు, ఆకాశ పక్షులు నాకు కనబడిను. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడను పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దము
ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చెను. ఇలాగ ముమ్మారు జరిగిన తరువాత అదంతా ఈ ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడిన వెంటనే కైసరు నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్దకు నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు, నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారు అందరూ ఏ మాటల వలన రక్షణ పొందిదురో ఆ మాటలు అతడు నీతో చెప్పినని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదకి దిగిను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహింపడినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుట నేను ఏ పాటి వాడినని చెప్పాను. అప్పుడు వారి మాటలు విని మీరేమి అడ్డం చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహింపరిచిరి. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి బెదిరిపోయిన వారు యోదాకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫినికే, కుప్రే, అంతియోకు ప్రదేశంలో వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించింది. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమును చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుచు తార్సునకు వెళ్ళి అతను కనుగొని అంతియోకు తోడ్కొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ దినమందు ప్రవక్త యెరూషలేము నుండి అంతియోకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటి గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నాం. అలాగను చేసి బర్నబా సౌలును వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపించిరి. ఈ భాగంలో మనం గమనించినప్పుడు అన్ని జనులకు కూడా సువార్త ప్రకటించబడటం, సున్నతుల గురించినటువంటి భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చేత మారు మనసు ద్వారా ఈ సున్నతి విషయంలో కాదు కానీ పరిశుద్ధాత్మను పొందిన వారు బాప్తిసమును పొంది దేవుని యొక్క వాక్యానికి లోబడి ముందుకు కొనసాగిన అంశాలు, అలాగే యోదయ ప్రాంతంలో కరువు రావటం వలన ఆ కరువు యొక్క వారు సహాయం తీసుకొని యోదయ దేశానికి వచ్చి బర్నబా సౌలు వారి పెద్దలకు అప్పగించడం, ఆ కరువు కాలంలో వారిని ఆదరించడం అనే విషయాలు మనం ఇక్కడ గమనిస్తాం. అంతేకాదు పౌలు అలాగే పేతురు సౌలును వెంబడిస్తూ వారు అంత్యకైలో 1 సంవత్సరం అంతా ఉండి సంఘం అంతటా బహుజనులకు వాక్యాన్ని ప్రకటించినట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే 12వ అధ్యాయంలో కానీ మనం చూసినప్పుడు దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని సరసాలు వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4
చతుష్టముల సైన్యములకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుండెను. మరియు కావలి వారు తలుపులు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభుదూత తన దగ్గరకు నిలిచి అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేవగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రముల పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దేవదూతలను జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలి రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొను. వారు బయలుదేరి యొక్క వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయు నిర్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కును మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియు ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించి ఉండేది. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుట వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపిన. అందుకు వారు, నీవు పిచ్చిదానమనిది, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిది. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి భ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి సైగ చేసి ప్రభు తాను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులను తెలియచేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటకు వెళ్ళాను. తెల్లవారుగానే పేతురు ఏమాయనో అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంత అంత కాదు. హేరోదు అతని కోసం వెతుకించినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంప నాజ్ఞయించను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నిలిచెను. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారు ఏక మనసుతో రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బులుస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలని వేడుకొనిది. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అంతటా దేవుని మహింపరిచినందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కును మారుపేరు గల యోహానును వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఈ భాగంలో 12వ అధ్యాయం మనం చూస్తే హేరోదు పేతురును హింసించాలని పూనుకున్నాడు. అయితే హేరోదే చనిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము బలంగా ప్రబలినట్లుగా ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. ఈ 3వ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటి అంశం ఏమిటంటే దేవునితో మనము లేక ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలకు ధైర్యంగా ఉండి ముందుకు కొనసాగుతూ ప్రభు యొక్క వాక్యములో బలపరచబడిన వారమై ప్రార్థనతోటి విజ్ఞాపనలతో ముందుకు కొనసాగాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుడు ఆయన వాక్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ అనుదిన బైబిల్ పాఠమును మీరు మా ముందు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము విని నాయన బలపడుటకు నీ కృపను అనుగ్రహించమని
త్వరలో రానైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.